ధర్మరాజు గారు బ్రాహ్మణుల వంక చూసి చెప్తున్నాడు, ఇప్పటి వరకు ఇంత కష్టం వచ్చింది అని తమ్ముళ్లతో కూడా అనలేదు, కానీ ఇప్పుడు అజ్ఞాతవాసంలోకి వెడుతూ ఆయన మొదట మాట్లాడింది బ్రాహ్మణులతోటి. వాళ్ళతో అంటాడు, మీ అందరూ ఇంకా నాతో కలిసి రావడానికి అవకాశం లేదు, నేను అజ్ఞాతవాసంలోకి వెళ్ళాలి. ఇప్పుడు అజ్ఞాతవాసంలోకి వెళ్ళడం అంటే ఏదో ఏడాది పాటు అజ్ఞాతవాసంలో ఉంటే ఎవరో ఏదో కనిపెట్టారండి, పూర్తి చేయలేకపోయారు అంటే ఏం కుదరదు. అలా కానీ పూర్తి చేయలేకపోయారు అనుకోండి, మళ్ళీ 12 ఏళ్ళ అరణ్యవాసం, మళ్ళీ ఓ ఏడాది అజ్ఞాతవాసం చేయాలి. కాబట్టి ఇప్పుడు ఇంతటి మహావీరుడైనటువంటి భీముడు, అటువంటి అర్జునుడు, అటువంటి నకులుడు, అటువంటి సహదేవుడు, అటువంటి ద్రౌపదీదేవి ఎన్ని కష్టాలు పడిందండి. ఎక్కడో అరణ్యంలో పర్ణశాలలో ఉంటే సోదరతుల్యుడు దుస్సల భర్త సైంధవుడు వచ్చి ఆవిడ్ని బలాత్కరించి తీసుకుపోయాడు. ఇన్ని కష్టాలు పడ్డారు. నిజంగా ఇంత శక్తివంతులై ఇన్ని కష్టాలు పడ్డారు. ఈ కష్టాలకి చిట్ట చివరకు వచ్చారు. ఇప్పుడు ఈ ఏడాది గడవాలి. ఇప్పుడు ఈ ఏడాది గడవాలి అంటే ధర్మరాజు ఎవరి ఆశీర్వచనాన్ని అపేక్షిస్తున్నాడో చూడండి. వేదాన్ని నమ్ముకున్న వాళ్ళు, వేదం చదువుకున్న వాళ్ళు, భగవంతుని యందు భక్తి కలిగిన వాళ్ళు, నిత్య తృప్తులైన వాళ్ళు, ఎప్పుడూ సంతోషంతో ఉండేవాళ్ళు, ఇది లేదని ఏడవని వాడు, అసలు ప్రపంచమంతా తనకే అన్నంతగా ఆనందంతో ఉండేవాడు, తనకి ఇది లేదన్న బాధ లేనివాడు ఎవరుంటారో అటువంటి బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనాన్ని అడుగుతున్నాడు. కానీ మనసు ఎందుకు కుందాడు. ఇంత ధర్మరాజుకి ఈ బాధ ఉంది. ఎందుకని? అజ్ఞాతవాసంలోకి వెళ్ళవలసి వస్తుంది, చాలా కష్టంలోకి వెడుతున్నాం మనం, నాతో పాటు తమ్ముళ్ళు పడాలి. ఇది ఆయన పెద్ద బాధ అంతా, అది ఆ తమ్ముళ్ళ గురించి. కాబట్టి ఆయన అన్నాడు, తెల్లంబుగాది మీకెల్ల సుయోధను చేసిన కుటిల విచేష్టితంబులు అకట మాతో మీరు అడవుల నిడుమల పొందితిరి, ఒక భంగిపోయే కాలము ఇది 13 నేడు, మాకజ్ఞాతవాసంబు సలుపంగవలయు ఇందు ధార్తరాష్ట్రులు సూతతనయ సౌబలులను చెరపనవేతురు, చిన్న సన్న ఎరిగిరేని చాలా నెగ్గు వాటిల్లు, అట్లగుట మమ్ము ఇంక అతి రహస్య వృత్తిమై నిరస్త విఘ్నలరై చెరింపుడని అనుగ్రహింపవలయు అని అడిగాడు. ఇంతకాలం మీరు మాతో వచ్చారు, ఒక కాలం ఒకలా వెళ్ళిపోయింది కాలం. 12 సంవత్సరాల కాలం తెలియలేదు. ఎందుకంటే మీరు మంచి మాటలు చెప్పారు, మేము మంచి మాటలు వింటూ వచ్చాం. ఇంతకాలం చక్కగా ఏదో కాలం గడిచిపోయింది. ఇది 13వ ఏడు. ఇది అజ్ఞాతవాసానికి సంబంధించిన కాలం. మాకు అగ్ని పరీక్ష. ఇన్ని కష్టాలు పడ్డామో మీకు తెలుసు. ఈ మా అజ్ఞాతవాస కాలం నియమభంగం లేకుండా, ఎవ్వరికీ మేము తెలియకుండా మా అజ్ఞాతవాసం పూర్తవ్వాలి అని మీరు మమ్మల్ని ఆశీర్వచనం చేసి పంపించవలసింది అని అడిగాడు. అడిగితే ఆ బ్రాహ్మణులు ఎంతో సంతోషించారు ఆయన యొక్క వినయానికి. సంతోషించి తప్పకుండా వెళ్ళిరండి అని అన్నారు. అన్న తర్వాత ధర్మరాజు గారు ఒక మాట అన్నారు బ్రాహ్మణులతోటి, ఇన్ని కష్టాలు పడుతున్నామే, లోకంలో అసలు మా అంత కష్టాలు పడ్డవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంతంత పరాక్రమాలుండి, ఇంతంత శక్తి ఉండి ఏ నేరం చేశామని మాకు ఈ కష్టం? రాజు ధర్మం పాచికలాడడానికి రమ్మంటే రావాలి, ఆ మిష పెట్టి కదా శకుని రెచ్చగొట్టాడు ధర్మరాజుని. నీవు చక్రవర్తి అయ్యుండి పాచికలాడడానికి రమ్మంటే రానంటావేమిటని రెచ్చగొట్టాడు. రెచ్చగొడితే పాచికలాడాను. ఆడిన పాచికలు ధర్మబద్ధమైన పాచికలు కావు. మాకు ఇంత దారుణమైనటువంటి కష్టాలు వచ్చాయి, ధర్మాన్ని నమ్ముకుని ఉన్నాం కాబట్టి ఇంతగా మాతో సమానంగా కష్టాలు పడ్డవాళ్ళు ఎవరైనా ఉన్నారా లోకంలో అని అడిగాడు. మీరు బాగా గమనించండి. అందుకే నేను మీతో 1కి 10 మార్లు అన్నది. భారతం వినడం అంటే కేవలం భారతం కథ వింటున్నామని మీరు వినవద్దు. ఇది చాలా పెద్ద ప్రశ్న వేస్తున్నాడు ధర్మరాజు. ధర్మరాజు మాట్లాడడం, ధర్మరాజు ప్రశ్న వేయడం అంటే అంత తేలికగా తీసుకుని మాట్లాడడానికి ఏముండదు. ఇప్పుడు ధర్మరాజు నైరాశ్యమునకు గురయ్యాడు. ఆయనలో నిస్పృహ వచ్చింది, ఖచ్చితంగా వచ్చింది. బాధ కలిగింది, నిరాశ వచ్చింది. మేము చాలా కష్టపడుతున్నామని చెప్పి ఆయన దుఃఖమునకు లోనయ్యాడు. ధర్మరాజంతటి వాడు దుఃఖమునకు లోనైపోయాడు అనుకోండి, ఇక పాండవులకు రక్షణ లేదు. ఇప్పుడు ఆయనని సహజ స్థితిలోకి తీసుకురావాలి. ఆయనని సహజ స్థితిలోకి వచ్చేటట్టుగా మాట్లాడడం అంటే అందరూ మాట్లాడలేరు. ఆ మాట్లాడడానికి ఒక శక్తి ఉండాలి. ఆయనకి బోధ చెయ్యాలి అంటే దానికి ఒక స్థితి ఉండాలి, దానికి కొంత శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు ధర్మరాజుకు బోధ చేయడం కుదరదు.
ఏమీ తెలియని వాడికి చెప్పచ్చు. అన్నీ తెలుసున్నవాడే బెంబేలు పడిపోతే ఆయనకి మీరు చెప్పగలిగింది ఏముంటుంది? ఒక్కటే చెప్పాలి, ఇన్ని తెలుసున్న మీరు బెంబేలు పడిపోతే ఇంకా మేము ఎవరికి చెప్తాం అని కదా చెప్పాలి. మీరు సాధారణంగా వింటుంటారు, కష్టం వచ్చినప్పుడు అన్నీ తెలుసున్నవాడు కూడా విచలితుడు అయ్యాడు అనుకోండి, ఈ మాటే అంటారు. మీరు 10 మందికి చెప్పవలసిన వారు మీరే ఇలా బాధపడిపోతే ఇంకా మేము ఎవరని చెప్పగలం మీకు అంటుంటారు. కాబట్టి ఇప్పుడు ధర్మరాజుతో ఈ మాట అనడానికి అర్హుడైన వాడు ఎవడుంటాడు ఆయన దగ్గర? ఎవరో ఉండాలి. ఉండకపోతే ఇప్పుడు ఆ జవాబు చెప్పడం కుదరదు. మీరు ఎవరు పెద్దరికం తీసుకుని మాట్లాడుతున్నాడో ఇప్పుడు ఆయన ఖచ్చితంగా పెద్దరికం ఉన్నవాడు. భారతంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఇటువంటి సందర్భాన్ని బట్టి ఆ సందర్భంలో మాట్లాడే మాటలు అంటే మీరు ఎర్రసిరాతో దాన్ని జాగ్రత్తగా రాసుకుని మనఫలకం మీద రాసుకుని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ మాటలు మిమ్మల్ని దిద్దుతాయి, మీ జీవితాన్ని దిద్దుతాయి, మిమ్మల్ని ధర్మపథంలో నడిపిస్తాయి. ప్రతి చిన్న విషయానికి మీరు విచలితులైపోకుండా, కదిలిపోకుండా మిమ్మల్ని పట్టి కాపాడతాయి. ఎవరు మాట్లాడుతున్నాడు ఇప్పుడు? ధౌమ్యుడు మాట్లాడుతున్నాడు. ధౌమ్యుడు పురోహితుడు పాండవులకు. పాండవులకు పురోహితుడు ధౌమ్యుడు అని చెప్పడం చాలా తేలిక. కానీ ఎక్కడి వాడు ధౌమ్యుడు? ఎలా వచ్చాడు అసలు? పాండవ పౌరోహిత్యానికి ధౌమ్యుడు ఏ కాలంలో ప్రవేశించాడు వాళ్ళ దగ్గర? పౌరోహిత్యం అంటే కౌరవుల వైపు నుంచి వచ్చినవాడా? ఏ భీష్ముడో ద్రోణుడో పంపాడా ధౌమ్యుణ్ణి? వీళ్ళు కష్టాలు పడుతున్నారయా, వీళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్ళు, ఏమైనా వీళ్ళకి మంచి మంచి పనులు చెయ్యవలసి ఉంటే నువ్వు వెనక చేయిస్తూ ఉండో అని పంపినవాడా? లేకపోతే ఈ పురోహితుణ్ణి ధర్మరాజు గారు ఎన్నుకున్నారా? లేకపోతే ధౌమ్యుడు తనంత తానుగా వచ్చి నేను మీకు పౌరోహిత్యం చేస్తానని అడిగాడా? ఎక్కడి వాడి ధౌమ్యుడు? ఈ ప్రశ్న మీరు వేసుకోకుండా భారతాన్ని చదివేసుకోవడం అంటే, విరాట పర్వం చదివేసుకోవడం అంటే మీరు సరియైన విచారణ లేకుండా చదువుతున్నారని గుర్తు. నేను మీకు అందుకే సందర్భాన్ని చెప్పాను. ఇప్పుడు ధర్మరాజుతో మాట్లాడుతున్నాడు అంటే ఆయన సామాన్యుడు కాడు, ఖచ్చితంగా ఆయన శక్తివంతుడు, పురోహితుడు అని తెలుస్తోంది ధౌమ్యుడు. ఎక్కడి వాడు అంటే పాండవులు చిన్నతనంలో లక్క ఇంట్లో పెట్టి కాల్చేయడానికి ప్రయత్నించారు ధార్తరాష్ట్రులు. వాళ్ళు దాంట్లోంచి బయటపడ్డారు. బయటపడి పంచపాండవులు కుంతీదేవితో కలిసి బ్రాహ్మణ వేషాల్లో వెళ్ళిపోతున్నారు, మారు వేషంలో తిరుగుతున్నారు. అప్పటికి ఎందుకు అలా తిరగడం అంటే ఒక ధర్మ సూక్ష్మం ఒకటి ఉంది లోకంలో. యజ్ఞోపవీతం ఉన్నవాడే ఆత్మహత్య చేసుకు చచ్చిపోతే లోకాన్ని నడిపించగలిగినటువంటి నాయకుడు ఉండడు. కష్టాలు వస్తే ఓర్చుకోవలసిన మొదటి లక్షణం ఎవరికి ఉండాలంటే, ఎవడు వేదాన్ని నమ్మాడని గుర్తో అలా యజ్ఞోపవీతం వేసుకున్న వాళ్ళు కష్టాలకి కదిలిపోకుండా తట్టుకు నిలబడి తన అనుభవంతో వెనక వాళ్ళని నడిపించగలగాలి. అందుకే అసలు బహుశా అందుకేనేమో ఉపనయనం చేసినప్పుడు ముందు భిక్ష అడగండి అంటారు. అంతటి పరిస్థితి వస్తే భిక్షాటన చేసైనా బతకాలి తప్ప తాను చావడానికి మాత్రం వీల్లేదు. అందుకని భిక్షాటన చేసి బతికారండి పాండవులు.